అందరికీ నమస్కారం. 7వ తరగతిలో మరొక పాఠానికి స్వాగతం. ఈరోజు ఒక మంచి పాఠం వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటాను. మనం ముందు తరగతిలో హస్తకళలు, వారి ఇళ్లలోనే చిన్న చిన్న పనిముట్లు ఉపయోగిస్తూ ఉత్పత్తి చేస్తారు, పరిశ్రమలలో యంత్రాలను శ్రామికుల ద్వారా పెద్ద మొత్తంలో వస్తువులను తయారు చేస్తారని తెలుసుకున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలలో ఉత్పత్తిని ఎలా చేస్తూ నియంత్రిస్తారో తెలుసుకుందాం. ఈరోజు తరగతిలో పరిశ్రమలలో ఉత్పత్తి, ఒక కాగితపు పరిశ్రమ గురించి చర్చిద్దాం. మనం ప్రతిరోజు వివిధ అవసరాల కోసం కాగితాన్ని ఉపయోగిస్తున్నాం. అయితే ఈ కాగితాన్ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? తెలంగాణలోని సిర్పూర్ కాగజ్ నగర్ మరియు భద్రాచలం వంటి పెద్ద పరిశ్రమలలో పెద్ద పరిమాణంలో కాగితాన్ని తయారు చేయడం కోసం యంత్రాలను మరియు శ్రామికులను ఉపయోగిస్తున్నారు. చిన్న పనిముట్లను ఉపయోగించి కూడా కాగితాన్ని తయారు చేస్తారు. మరోవైపు కుటుంబాలు ప్రాథమిక సాధనాలను ఉపయోగించి ఇంట్లో కాగితాన్ని తయారు చేయవచ్చు. కాగితపు తయారీలో పద్ధతి గురించి ఈరోజు పాఠంలో నేర్చుకుందాం. ఈ ప్రక్రియలో మనం ఈ క్రింది విషయాలు తెలుసుకుంటాం. కాగితపు తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాలు, కాగితపు తయారీ పద్ధతి, బ్యాచ్ల విధానంలో పని, పని గంటలు మరియు కార్మికుల షిఫ్ట్లు, పేపర్ అమ్మకము మరియు కాగితం మిల్లులలో పని, కాగితపు మిల్లుల యజమానులు. మొదట కొన్ని ముఖ్య పదాలను గురించి తెలుసుకుందాం. కన్వేయర్ బెల్ట్ వస్తువులను ఒకచోటి నుండి మరొక చోటికి తరలించడం కోసం నిరంతరం కదులుతూ ఉండే పట్టీ లేక ఉపరితలం. అలవెన్స్ ఒకరికి క్రమం తప్పకుండా కొంత డబ్బుని ఇవ్వటం. ఫైబర్ లైన్ కాగితపు మిల్లులో చెక్క ముక్కలను పలుచనైన దారాలుగా మారుస్తారు. బోనస్ ఒకరు చేసిన పనిని అభినందిస్తూ ఇచ్చే అదనపు డబ్బు. భావనాపటం ఇప్పుడు మనం కాగితపు పరిశ్రమలో కాగితం ఎలా తయారు చేస్తారో ఒక క్రమ పద్ధతిలో తెలుసుకుందాం. కాగితపు తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు. ఒక ఉత్పత్తిని తయారు చేయడానికి తప్పనిసరిగా కావలసిన వాటిని ముడి పదార్థాలు అంటారు.
పరిశ్రమలకు పెద్ద మొత్తంలో ముడి పదార్థాలు ఎల్లప్పుడూ సరఫరా చేయబడుతూ ఉండాలి. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ముడి పదార్థాలను లారీలలో పరిశ్రమలకు తరలిస్తారు. కాగిత పరిశ్రమలో సాధారణంగా వెదురు, నీలగిరి మరియు సుబాబుల్ కర్రలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం సుబాబుల్ కర్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ కర్రలతో పాటు వివిధ రకాలైన ఉప్పు మరియు కాస్టిక్ సోడా వంటి ఇతర రసాయనాలను వివిధ స్థాయిల్లో కాగితం తయారీలో ఉపయోగిస్తారు. వాడి పారేసిన కాగితాలను కూడా పరిశ్రమలో తిరిగి ఉపయోగిస్తారు. పరిశ్రమలలో విద్యుత్ శక్తితో పనిచేసే పెద్ద యంత్రాలను వాడతారు. ఉదాహరణకు, ఒక కాగిత పరిశ్రమ ఒక సంవత్సరానికి దాదాపు 25 మెగావాట్ల విద్యుత్ని ఉపయోగిస్తుంది. ఇందులో సగం విద్యుత్ను అక్కడి జనరేటర్ల ద్వారా తయారు చేసుకుంటారు. విద్యుత్తో పాటు పరిశ్రమలకు పెద్ద పరిమాణంలో మంచినీరు సంవత్సరం పొడవునా అవసరమవుతుంది. కనుమరుగవుతున్న వెదురు. ప్రస్తుతం కాగిత పరిశ్రమలు తమకు కావలసిన కలపను దగ్గరలోని అడవులలో వెదురు మరియు ఇతర మెత్తని బెరడులు కల చెట్ల నుంచి కాకుండా దూరంగా ఉన్న గ్రామాల్లో పెంచే సుబాబుల్ చెట్ల నుంచి తీసుకుంటున్నారు. ఈ పద్ధతిని ప్రభుత్వం వారు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఈ విధానం ద్వారా వెదురు యొక్క కొరత అధిగమించవచ్చు. ఈ పద్ధతిని ప్రభుత్వం వారు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఈ విధానం ద్వారా వెదురు యొక్క కొరతను అధిగమించవచ్చు. ఈ క్రింది విషయాలు తెలుసుకుందాం. కాగితపు తయారీ విధానం. కాగితపు తయారీలో 5 దశలు ఉంటాయి. పరిశ్రమలో ప్రతి దశలో వేరువేరు విభాగాలలో రకరకాల యంత్రాలు మరియు ముడి సరుకులు ఉపయోగించుకుంటారు. ఈ దశలు ఈ క్రింది విధంగా ఉంటాయి. 1. ముక్కలుగా చేయటం. 2. కలపతో గుజ్జును తయారు చేయటం. 3. గుజ్జును వెడల్పుగా పరచుట. 4. ఒత్తిడికి గురిచేసి ఆరబెట్టి చుట్టడం. 5. కత్తిరించటం. ముక్కలుగా చేయటం. 15 నుండి 20 మంది కార్మికులను ఉపయోగించి పెద్ద కర్రలను శక్తివంతమైన యంత్రాలతో చిన్న చిన్న ముక్కలుగా మారుస్తారు. ఈ ముక్కలను సైజుల వారీగా వేరుచేసి
కొంచెం పెద్దగా ఉన్న వాటిని తిరిగి ముక్కలుగా చేస్తారు. కాగిత పరిశ్రమ 24 గంటలు పనిచేయటానికి చాలా సంఖ్యలో చెట్లు అవసరమవుతాయి. కాగితపు గుజ్జు తయారీ. చిన్న ముక్కలను పెద్ద పాత్రలలో రసాయనాలు కలిపి వేడి చేస్తారు. ఈ పద్ధతి ద్వారా ముక్కలన్నీ నూలుదారపు పోగుల్లాగా పలుచని గుజ్జు రూపంలోకి మారిపోతాయి. ఈ గుజ్జు తేట రంగులోకి మారటానికి బ్లీచింగ్ చేస్తారు. అప్పుడు ద్రవరూపంలో ఉండే గుజ్జు పాల తెలుపు రంగులో మలినాలు లేకుండా తయారవుతుంది. గుజ్జును వెడల్పుగా పరచుట. కావలసిన సైజు మరియు మందాన్ని బట్టి గుజ్జును డ్రమ్ములపైన చుట్టబడిన పరదాల వంటి ఉపరితలంపై సమానంగా పరుస్తారు. గుజ్జులోని నీరు కారిపోవడం మరియు ఆవిరి కావడంతో గుజ్జు ఎండిపోతుంది. దీన్ని కదులుతూ ఉండే బెల్టుపై తీసుకుని వెళ్తారు. ఒత్తిడికి గురిచేయటం, ఆరబెట్టడం మరియు చుట్టడం. ఆరిన గుజ్జు రోలర్ల మధ్య ఒత్తిడికి గురి అవుతూ మృదువుగా తయారవుతుంది. గుజ్జులోని తేమంతా ఆరిపోయి తర్వాత దానిని పెద్ద షీటు రూపంలోకి చుడతారు. సైజుల వారీగా కోయటం. కటింగ్ యంత్రాల సహాయంతో పేపర్ను కావలసిన సైజులో కోస్తారు. అలాంటి కాగితాన్ని నిల్వ చేయటానికి ముందు చుట్టలుగా మరియు షీట్ల రూపంలో మారుస్తారు. ప్రతి విభాగంలోనూ ఉత్పత్తి పనులు ఒకేసారి జరుగుతాయి. బ్యాచ్ల వారీగా పని. ఇప్పుడు బ్యాచ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పరిశ్రమలో లారీల నుండి కర్రను దించుకొని వివిధ విభాగాలకు పంపడానికి ముందే ఆ పరిమాణానికి ఒక బ్యాచ్ నెంబర్ కేటాయిస్తారు. ప్రతి విభాగం కూడా ఒకే బ్యాచ్కు చెందిన ముడి సరుకులు మాత్రమే తీసుకొని కోసి గుజ్జు తయారీ మరియు వెడల్పు చేయటం వంటి పనులు చేస్తాయి. పరిశ్రమలో బ్యాచ్ పద్ధతిని పాటించడం ద్వారా ఉత్పత్తి ఒకే నాణ్యతతో
సక్రమంగా వస్తుంది. అంతేకాక ఏదైనా ఒక ఉత్పత్తిలో సమస్య ఉంటే గుర్తించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పని గంటలు మరియు కార్మికులకు షిఫ్ట్ పద్ధతి. కాగితపు పరిశ్రమ 3 షిఫ్ట్లలో 24 గంటలు పనిచేస్తుంది. ఏ, బి మరియు సి షిఫ్ట్ల రూపంలో ప్రతి షిఫ్టులో 800 నుండి 900 కార్మికులు పనిచేస్తారు. ఏ షిఫ్ట్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, బి షిఫ్ట్ 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మరియు సి షిఫ్ట్ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పనిచేస్తాయి. రాత్రి షిఫ్ట్లో పనిచేసే కార్మికులకు అదనపు అలవెన్స్ ఇవ్వబడుతుంది. కార్మికులకు ప్రతి వారం షిఫ్ట్లు మార్చడం జరుగుతుంది. ఆఫీసులో పనిచేసే సిబ్బంది ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తారు. ఆఫీసులో పనిచేసే సిబ్బంది పరిశ్రమ యాజమాన్యం, లెక్కాచారాలు, కొనుగోలు మరియు ఉత్పత్తుల అమ్మకాలతో పాటు కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. కాగితపు అమ్మకాలు. కాగితపు పరిశ్రమలు వివిధ నగరాలలో తమ గిడ్డంగులు కలిగి ఉంటాయి. అక్కడి నుండి వివిధ దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా మరియు దక్షిణాఫ్రికాలకు తమ కాగితపు ఉత్పత్తులను అమ్ముతాయి. మెరుగైన రైలు మరియు రోడ్డు రవాణా సౌకర్యాల వలన వెదురు కర్రలు మరియు తయారైన పేపర్ను పరిశ్రమలకు మరియు మార్కెట్లకు పంపడం జరుగుతుంది. కాగితపు మిల్లులో పని. పరిశ్రమలో పనిచేసే కార్మికులు వివిధ రకాలైన పనులు చేస్తారు. ఉదాహరణకు యంత్రాలను నడపటం, కరెంటు పనులు, సరుకును వివిధ భాగాలకు చేరవేయటం మొదలైనవి. కొంతమంది నైపుణ్యం గల ఇంజనీర్లు ఉంటారు. చదవటం, రాయటం రాని కొంతమంది కార్మికులు శుభ్రం చేయడం వంటి శారీరక శ్రమతో కూడిన పనులు చేస్తారు. పరిశ్రమలో కార్మికులను వివిధ పద్ధతులలో ఉద్యోగాలలో నియమించుకుంటారు. అవి శాశ్వతమైన, క్యాజువల్, కాంట్రాక్ట్ పద్ధతులు. కార్మికుల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. శాశ్వత ఉద్యోగులు అధిక జీతము, బ్యాంక్ అకౌంట్, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు పొందుతారు. క్యాజువల్ కార్మికులు వారానికి 4 నుండి 5 రోజులు పనిచేస్తారు. రోజుకు ₹100 నుండి ₹150 వరకు పొందుతారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఉంటూ ఇతర ప్రయోజనాలు పొందరు. అయితే కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత శాశ్వత ఉద్యోగులుగా నియమింపబడే అవకాశం ఉంటుంది. కాగిత పరిశ్రమ యజమానులు. కొంతమంది వ్యక్తులు సమిష్టిగా కలిసి ఒక కంపెనీ రూపంలో పరిశ్రమ యాజమాన్యంగా ఉంటారు. వారు పరిశ్రమను ఏర్పాటు చేయడానికి వారి డబ్బును పెట్టుబడిగా పెట్టడంతో పాటు ఇతరుల నుండి రుణాలు కూడా తీసుకొని మొదలు పెడతారు. యజమానులు మేనేజర్లను, సిబ్బందిని మరియు కార్మికులను నియమిస్తారు. సిబ్బంది జీతాలను పొందుతారు. యజమానులు ఖర్చులు పోను మిగిలిన దానిని లాభాలుగా పొందుతారు మరియు ఏవైనా నష్టాలు వచ్చినా భరిస్తారు. ముగింపు. కాగితపు తయారీలో 5 ముఖ్యమైన దశలు ఉంటాయి. ముక్కలు చేయడం, కాగితపు గుజ్జును తయారు చేయుట, గుజ్జును వెడల్పుగా పరచుట, ఒత్తిడికి గురిచేసి ఆరబెట్టి మరియు చుట్టలుగా చుట్టుట, కటింగ్ లేదా కత్తిరించుట, యంత్రాల సహాయంతో కావలసిన సైజులోకి కాగితపు షీట్లను చేయుట. ఈ పాఠాన్ని చూసినందుకు ధన్యవాదాలు.